నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచుకొట్టాయి. గంటపాటు కురిసిన వర్షంతో సిటీ జనానికి వరద కష్టాలు రిపీట్ అయ్యాయి. పాలమూరు ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో 5గురు చనిపోయారు. కాంగ్రెస్ వీడేందుకు సిద్ధమవుతున్న రాజగోపాల్ రెడ్డి. హైదరాబాద్లో కేంద్ర మంత్రి సింధియా పర్యటన. రైతు కష్టాలు పట్టవా అంటూ పీసీసీ చీఫ్ ఫైర్. రాష్ట్రపతి ముర్ముకు సారీ చెప్పిన అధీర్ రంజన్. ఉత్తరాదిలో దంచి కొడుతున్న వానలు. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్లో హైలైట్స్ ఒకసారి చూద్దాం. రాష్ట్రానికి మరో 3 రోజుల పాటు వర్షాల అలర్ట్. హైదరాబాద్ను మళ్లీ ముంచెత్తిన భారీ వర్షాలు. సిటీలో వర్షంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లు. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు, జనం ఇబ్బందులు. మునుగోడుపై సీఎం కక్ష కట్టారు. ఓట్లుంటేనే పైసలిస్తారు. కేసీఆర్ పాలనపై త్వరలో యుద్ధ ప్రకటన అన్న రాజగోపాల్ రెడ్డి. పాలమూరు ప్రాజెక్టు ప్రమాదంలో 5గురు మృతి. స్పందించని సర్కార్, కనిపించని కాంట్రాక్టర్. ఎస్టీ హాస్టల్లో మరో ఫుడ్ పాయిజన్. 36 మందికి అస్వస్థత. సిద్దిపేట వెల్ఫేర్ విమెన్స్ హాస్టల్లోనూ అదే పరిస్థితి. ఐటీఐఆర్పై కేంద్రం అబద్దాలు చెప్తోందన్న కేటీఆర్. బర్త్డేపై కమిషనర్ది ఓవర్ యాక్షనే, సస్పెండ్ చేయాలని ఆదేశం. అవినీతి చేసిన వాళ్లే ఈడీ కేసులంటే భయపడుతున్నారు. బీజేపీ రాగానే పాత బస్తీలో అభివృద్ధి చూపిస్తామన్న సింధియా. రైతులు నష్టపోతే కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు? పంట నష్టాల లెక్కలు ఎందుకు లేవన్న రేవంత్. రాష్ట్రపతి ముర్ముకు సారీ చెప్తూ అధీర్ రంజన్ లెటర్. సస్పెన్షన్ ఎత్తేయాలంటూ కొనసాగుతున్న ఎంపీల దీక్ష. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, యూపీల్లోనూ భారీ వర్షాలు. లడఖ్లో డేంజర్ లెవెల్లో ప్రవహిస్తున్న నదులు. న్యూస్ ఎడిషన్ డీటెయిల్స్ చూద్దాం. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్లో సాయంత్రం కురిసిన కుండపోత వానతో ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదు. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు పోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు. నగరంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. వచ్చే 2-3 రోజులు వాతావరణంలో సహజమైన మార్పులే ఉంటాయన్నారు. జంట నగరాల్లో మధ్యాహ్నం నుంచే వానలు మొదలయ్యాయి. సాయంత్రం పలు ప్రాంతాల్లో దాదాపు గంటపాటు భారీ వర్షాలు కురిశాయి. కుండపోత వర్షాలతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్, బేగంపేట, మారేడుపల్లి, బోయిన్పల్లి, సీతాఫల్ మండి, బౌద్ధనగర్, మోండా మార్కెట్, బన్సీలాల్ పేటతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. రోడ్లపై వరద పోటెత్తింది. కాలనీలు జలమయమయ్యాయి. వర్షం కురిసినంతసేపు గంటల తరబడి ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు, పాదచారులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. భారీ వర్షానికి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ బ్యాక్ గేట్ వైపు రోడ్డుపై నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుషాయిగూడలో కాలనీలోకి వరద నీరు చేరింది. మీర్పేట్, బాలాపూర్ పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. విజయవాడ హైవేపై వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అటు కాప్రా డివిజన్లోనూ వరదలు కాలనీలను ముంచేశాయి. మేడ్చల్ జిల్లా కీసర, ఘట్కేసర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. విజయవాడ జాతీయ రహదారిపై హోంమంత్రి మెహమూద్ అలీ కాన్వాయ్ ట్రాఫిక్లో చిక్కుకుంది. కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట, చంపాపేట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మల్కాజ్గిరి, నేరెడ్మెట్, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. కూకట్పల్లిలోనూ వానలు పడ్డాయి. అటు ఓయూ, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, గచ్చిబౌలి ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పీర్జాదిగూడలో రోడ్డుపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శబరి గార్డెన్ సమీపంలో వరదతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో భారీ వర్షం కురిసింది. కేసీఆర్ నగర్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి చేరిన నీటిని ఎత్తిపోస్తున్నారు. జవహర్ నగర్ కాలనీలోనూ రోడ్లన్నీ జలమయమయ్యాయి. లాలాపేట్లోని లోతట్టు ప్రాంతాలు, నాలా పరివాహక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోదె శ్రీలత పర్యటించారు. నాలా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఓల్డ్ బోయిన్పల్లి శ్రీ సాయి ఎన్క్లేవ్లోని ఇళ్లలోకి భారీగా వరద నీళ్లు చేరాయి. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వాన పడితే పైనుంచి వచ్చే వరదకు శ్రీ సాయి ఎన్క్లేవ్తో పాటు ఇతర కాలనీలు, బస్తీలు ముంపునకు గురవుతున్నాయని కాలనీ వాసులు ఆవేదనగా చెబుతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. చిన్న వర్షం వచ్చినా ఇక్కడ సెల్లార్స్ మునిగిపోతే కార్స్ మునిగిపోతున్నాయి, ఇళ్ళలోకి వాటర్ వచ్చేస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్ వచ్చేస్తుంది. బాగా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. దీంతో లేని రోగాలన్నీ వస్తున్నాయి. ఇక్కడ వర్షం పడినప్పుడు ఆల్మోస్ట్ మొక్కలు ఎత్తిపైన వాటర్ పోతున్నాయి. ఇక్కడ బెడ్రూమ్స్ ఎవ్రీథింగ్ నిండిపోయి లేని రోగాలు వస్తున్నాయి వాళ్ళకి. ఈ అధికారులకు కానీ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు. దయచేసి అధికారులు, గవర్నమెంట్ కంపల్సరీ దీని పట్ల చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. వరద నీటితో సిటీలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు రిపీట్ అయ్యాయి. ఎన్టీఆర్ మార్గం నుంచి ఖైరతాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అమీర్పేట్ రూట్లో వాహనదారులు నరకం అనుభవించారు. ఖైరతాబాద్, లక్డికాపూల్ రూట్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. కిలోమీటర్కు పైగా అటు ఇటు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి పాదచారులు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్ నుంచి బేగంపేట, బోయిన్పల్లి నుంచి తిరుమలగిరి రూట్లలో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో వర్షంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దండుమైలారంలో 9.7, నేరెడ్మెట్లో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్కాజ్గిరి ఆనందబాగ్లో 7.3 సెంటీమీటర్లు, మల్కాజ్గిరి 6.7, సింగపూర్ టౌన్షిప్లో 6.6, తిరుమలగిరిలో 6.3, హయత్ నగర్లో 6.2, ఏఎస్రావు నగర్లో 6 సెంటీమీటర్ల వర్షం పడింది. అబ్దుల్లాపూర్ మెట్, చెర్లపల్లిలో 5.9, అల్వాల్లో 5.8, ఘట్కేసర్లో 5.7, ఫతేనగర్లో 5.4 సెంటీమీటర్లు, బేగంపేటలో 5 సెంటీమీటర్ల వర్షం పడింది. కాంగ్రెస్ నాయకులు బుజ్జగించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకే సిద్ధమైనట్లు సంకేతాలిచ్చారు. ప్రజాకంఠక పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ ఎన్నికలు వస్తేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడుపై సీఎం కక్షగట్టారని, 3.5 ఏళ్లుగా అనేక రకాలుగా అవమానించి అభివృద్ధిని నిలిపేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అతి త్వరలోనే యుద్ధ ప్రకటన చేయబోతున్నారని లెటర్ రిలీజ్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులు 90% పనులు 2014 కంటే ముందే పూర్తయినా కేవలం తనను గెలిపించారన్న కారణంతోనే ఈ ప్రాజెక్టులు పక్కన పెట్టారని తెలిపారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట లెక్క అభివృద్ధి చేస్తానంటే రాజీనామా చేస్తానని 2 ఏళ్ల క్రితమే చెప్పా అన్నారు రాజగోపాల్ రెడ్డి. హుజురాబాద్ లాగా మునుగోడు ప్రజలకు దళిత బంధు, సంక్షేమ పథకాలు ఇస్తే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తానని 1 ఏడాది క్రితమే చెప్పానన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అన్ని వర్గాల ప్రజలకు ద్రోహం చేసిన కేసీఆర్ టీఆర్ఎస్ రాక్షస పాలన విముక్తి చేసే దిశగా తాను వేస్తున్న అడుగులో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. మునుగోడు నియోజకవర్గ సన్నిహితులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో అన్ని విషయాలు చర్చించి కేసీఆర్ పాలనపై సమరశంఖం పూరించాలని నిర్ణయించామన్నారు రాజగోపాల్ రెడ్డి. అతి త్వరలో మరింత సంప్రదింపులు జరిపి మునుగోడు అభివృద్ధి, కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడే మరో కురుక్షేత్ర యుద్ధానికి సైరన్ పూరిస్తామన్నారు రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు బుజ్జగించిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకే సిద్ధమైనట్లు సంకేతాలిచ్చారు. ప్రజాకంఠక పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ ఎన్నికలు వస్తేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడుపై సీఎం కక్షగట్టారని, 3.5 ఏళ్లుగా అనేక రకాలుగా అవమానించి అభివృద్ధిని నిలిపేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అతి త్వరలోనే యుద్ధ ప్రకటన చేయబోతున్నానని లెటర్ రిలీజ్ చేశారు రాజగోపాల్ రెడ్డి. ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులు 90% పనులు 2014 కంటే ముందే పూర్తయినా కేవలం తనను గెలిపించారన్న కారణంతోనే ఈ ప్రాజెక్టులు పక్కన పెట్టారని తెలిపారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట లెక్క అభివృద్ధి చేస్తానంటే రాజీనామా చేస్తానని 2 ఏళ్ల క్రితమే చెప్పారన్నారు రాజగోపాల్ రెడ్డి.
హుజురాబాద్ లాగా మునుగోడు ప్రజలకు దళిత బంధు సంక్షేమ పథకాలు ఇస్తే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారని ఏడాది క్రితమే చెప్పానన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అన్ని వర్గాల ప్రజలకు ద్రోహం చేసిన కేసీఆర్ టీఆర్ఎస్ రాక్షస పాలన విముక్తి చేసే దిశగా తాను వేస్తున్న అడుగులో రాజీపడే ప్రసక్తి లేదన్నారు. మునుగోడు నియోజకవర్గ సన్నిహితులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో అన్ని విషయాలు చర్చించి కేసీఆర్ పాలనపై సమర శంఖం పూరించాలని నిర్ణయించామన్నారు రాజగోపాల్ రెడ్డి. అతి త్వరలో మరింత సంప్రదింపులు జరిపి మునుగోడు అభివృద్ధి, కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడే మరో కురుక్షేత్ర యుద్ధానికి సైరన్ పూరిస్తామన్నారు రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీలో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇవాళ సమాజ్వాదీ పార్టీ లీడర్స్ తో భేటీ అయ్యారు కేసీఆర్. ఐటీఐఆర్పై కేంద్రం పచ్చి అబద్దాలు చెప్తోందని విమర్శించారు కేటీఆర్. తన బర్త్డే వేడుకలకు రాలేదని మెమోలు ఇవ్వటం, బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలని ట్వీట్ చేశారు. 10 రోజుల్లో మూసరాంబాగ్ కొత్త బ్రిడ్జ్ పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి తలసాని. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్తో ఇవాళ సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్లు భేటీ అయ్యారు. ఇద్దరు నేతలతో కలిసి లంచ్ చేశారు కేసీఆర్. దాదాపు 2 గంటల పాటు జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై చర్చించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తమ రాజకీయ ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతోందని, ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తోందని, వీటన్నింటిపై కలిసొచ్చే పార్టీలతో కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని కేసీఆర్, అఖిలేష్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. ఆగస్టు మొదటి వారంలో జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారన్నారు పార్టీ నేతలు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామంటూ పార్లమెంట్లో కేంద్రం చేసిన ప్రకటన సిగ్గుచేటన్నారు మంత్రి కేటీఆర్. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్లో అబద్దాలు చెప్పి కేంద్రం దేశ ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు కేటీఆర్. బీజేపీ డిఎన్ఏలో ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, అబద్దాలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వివరించారన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమాన స్థాయిలో హైదరాబాద్ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని 50 సార్లు కేంద్రాన్ని కోరినా మోడీ ప్రభుత్వం నయా పైసా కూడా సహాయం చేయలేదని తెలిపారు. కేంద్రం తాజాగా ప్రకటించిన 22 సాఫ్ట్వేర్ పార్కుల్లో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు కేటీఆర్. తన బర్త్డేకు రాలేదని 4 మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ నోటీసులు ఇచ్చిన ఇష్యూపై దిద్దుబాటు చర్యలకు దిగారు మంత్రి కేటీఆర్. తన బర్త్డే సెలబ్రేషన్స్కు రాని వారి విషయంలో మున్సిపల్ కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు మంత్రి. 4 సిబ్బందికి నోటీసులు ఇచ్చిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ను సస్పెండ్ చేయాలని సీడీఎంఏను ఆదేశించారు మంత్రి కేటీఆర్. ఈ నెల 24న బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్వహించిన కేటీఆర్ పుట్టినరోజు కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదో 24 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ 4 సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు మున్సిపల్ కమిషనర్. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మున్సిపల్ కమిషనర్ను సస్పెండ్ చేయాలంటూ సీడీఎంఏను కోరుతూ ట్వీట్ చేశారు కేటీఆర్. ముసరంబాగ్ బ్రిడ్జిని పరిశీలించారు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్. 52 కోట్లతో ముసరంబాగ్లో మూసీపై బ్రిడ్జి నిర్మాణం చేస్తామన్నారు. 10 రోజుల్లో కొత్త బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. 9 నెలల పాటు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోతాయన్నారు. హైదరాబాద్లో 4 అభివృద్ధి పనులు వచ్చే వర్షాకాలానికి పూర్తవుతాయని చెప్పారు. మూసీ పరిసరాల్లో రిటైనింగ్ వాల్ నిర్మిస్తామన్నారు మంత్రులు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఈ పర్మనెంట్ సొల్యూషన్ ఏంది? ఈ 2 బ్రిడ్జులు కట్టడం మూలాన వచ్చేది. దానికి మరి ఈ 2 కూడా బ్రిడ్జులు కట్టడానికి ఆల్రెడీ కేటీఆర్ గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మేబీ 10 days లోపల ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యారు. ప్రత్యేక అధికారిని నియమించిన మంత్రి బాధ్యులను గుర్తించి వారిపై చర్యలకు ఆదేశించారు. దీంతో హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేశారు జిల్లా అధికారులు. స్కూల్స్, హాస్టళ్లలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కేంద్ర నిధులే రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు బీజేపీ నేతలు. తెలంగాణ అభివృద్ధికి మోడీ సర్కార్ 8 ఏళ్లుగా ఎంతో సాయం చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి ఖాయమని తెలిపారు. సైన్స్ సిటీ ఏర్పాటుకు భూమి కేటాయించాలని 3 సార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు బీజేపీ నేతలు. పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని విమర్శించారు. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. చంపాపేటలో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారనడానికి జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నిదర్శనమన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సింగిల్గా 4 ఎంపీ స్థానాలు 20% ఓట్లు సాధించడం శుభపరిణామమని తెలిపారు. అవినీతి చేసిన వారే ఈడీ కేసుల గురించి ఆందోళన చెందుతారన్నారు సింధియా. एक नई जागरूकता पैदा हो रही है, उससे हमें पूरा विश्वास है कि आने वाले दिवस में भारतीय जनता पार्टी का परचम तेलंगाना राज्य में संजय जी के नेतृत्व में पूर्ण रूप से फहराएगा। और इस वाक्य के पीछे जो तथ्य हैं जमीनी स्तर पर, उसका विश्लेषण मैं करना चाहूँ। अगर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन और सारे पार्षदों के चुनाव के हम వస్తుస్థితి దేఖే. బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పాత బస్తీని అభివృద్ధి చేస్తామన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. పాత బస్తీ అభివృద్ధి బీజేపీ విధానమని చెప్పారు. హైదరాబాద్లో పర్యటిస్తున్న సింధియా చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పాత బస్తీకి మెట్రో రైలును ఎందుకు విస్తరించడం లేదని ప్రశ్నించారు. ओल्ड सिटी अभिवृद्धिని అడ్డుకుంటున్న శక్తులకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. भारतीय जनता पार्टी की सरकार कटिबद्ध है। उदाहरण है कि हम लोग संपूर्ण हैदराबाद में मेट्रो लाना चाहते थे, पर किसी कारणवश जो शायद प्रदेश सरकार ही भली भांति परिचित है कि उस मेट्रो की सेवा से ओल्ड सिटी को वंचित किया गया है। हम चाहते हैं कि सर्वांगीण विकास हो, संपूर्ण विकास हो, सबका साथ, सबका विश्वास और सबका प्रयास। హైదరాబాద్ సైన్స్ సిటీ ఏర్పాటుకు చొరవ చూపాలని సీఎం కేసీఆర్కు లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోల్కతా, బెంగళూరు, ముంబై, కురుక్షేత్రలోని సైన్స్ సిటీలను ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులు సందర్శించి ప్రేరణ పొందుతున్నారని చెప్పారు. సైన్స్ సిటీ కోసం 3 సార్లు లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇప్పటికైనా సైన్స్ సిటీకి 25 ఎకరాల స్థలంతో పాటు గైడ్లైన్స్ అనుగుణంగా డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించాలని లేఖలో కోరారు కిషన్ రెడ్డి. ప్రజల సొమ్ముతో సీఎం కేసీఆర్ కుటుంబం విలాసాలు చేస్తోందని ఆరోపించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. దళిత ముఖ్యమంత్రి, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వంటి హామీలు అమలు కాలేదన్నారు. ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని సిద్దాపూర్, గుండూర్, జుక్కల్ పర్యటించారు వివేక్. సిద్దాపూర్లో వివేక్ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు టీఆర్ఎస్ నేతలు. దీంతో పోలీసులు వాళ్ళను పక్కకు పంపేశారు. తర్వాత గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు వివేక్. జుక్కల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కేవలము బంగారు కుటుంబం ఎవరిదన్నా అయిందంటే అది కల్వకుంట కుటుంబం. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అవినీతి ప్రాజెక్ట్. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక్క బొట్టు నీళ్లు కూడా సాగు కోసము, మంచి నీటి కోసం ఇప్పటి వరకు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు గురించి మాట్లాడతలేడు. కేంద్రం నీకు 3 లక్షల కోట్ల రూపాయలు నిధులిచ్చింది. ఈ 8 లక్షల కోట్ల రూపాయలు ఏం చేసినావు? ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెడుతూ సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్. ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించారు. కొత్త వారికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. సిలిండర్ ధరలో రాష్ట్ర పన్ను ఎక్కువగా ఉందని చెప్పారు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా, 1 కోటి ఎకరాల మాగాణిని చేస్తా తెలంగాణని కేసీఆర్ గారు అన్నారులేండి. చాలా సందర్భాలు అన్నారు, అసెంబ్లీలో కూడా అన్నారు. కానీ ఎక్కడ తెలంగాణలో ఒక్క చుక్క నీళ్లు, చెరువులు నింపుతామన్నారు, నింపలేదు. కానీ ప్రగతి భవన్ నిండింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ 1 పనుల్లో 5 చనిపోవడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఉపాధి కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చనిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వెంటనే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంజయ్. అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతి ముర్ముకు క్షమాపణ చెప్పారు. టంగ్ స్లిప్ అయ్యానని, క్షమించాలని లేఖ రాశారు. తనను ఉగ్రవాదిగా బీజేపీ చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. ఉపా చట్టం కింద అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక ఇవాళ కూడా పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. సోనియాపై నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించాలని రాజ్యసభ చైర్మన్ కి మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఇవాళ సభ ప్రారంభం కాగానే రాజ్యసభలో సభ్యులు ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం జీఎస్టీపై చర్చించాలని పట్టుబట్టారు. సభ పలుసార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన పరిస్థితి మారకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు. ఇక లోక్సభలోనూ పరిస్థితి అదే కొనసాగింది. సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు కేంద్రానికి వ్యతిరేకంగా స్లోగన్స్ మొదలుపెట్టారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది. बैठ जाइए। मेरा आपसे निवेदन है कि अपना स्थान ग्रहण कीजिए।
కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవిచ్చే ప్రతిపాదనేది తమ పరిశీలనలో లేదని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. మాతృత్వ, మెడికల్ ఇలా అనేక రకాల సెలవులు మహిళా ఉద్యోగులకు అందుబాటులో ఉన్నాయన్నారు. 10 నుంచి 19 ఏండ్ల మధ్య గల పిల్లల్లో ఆరోగ్యవంతమైన నెలసరిని ప్రోత్సహించేందుకు కేంద్రం అనేక పథకాలు తీసుకొచ్చిందని శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర విపక్ష ఎంపీల నిరసన కొనసాగింది. రాజ్యసభలో 23 మంది ఎంపీలు, లోక్సభలో 4 ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్కు గురైన ఎంపీలు రిలే దీక్ష కొనసాగించారు. సస్పెన్షన్ను నిరసిస్తూ 50 గంటల రిలే దీక్ష చేపట్టారు. తమ షరతులకు అంగీకరిస్తేనే వేటు ఎత్తివేసే పరిస్థితిని పరిశీలిస్తామని కేంద్రం తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి క్షమాపణ చెప్తూ లేఖ రాశారు. టంగ్ స్లిప్ అయ్యానని, తనను క్షమించాలంటూ లేఖలో పేర్కొన్నారు. కావాలనే బీజేపీ ఈ విషయంలో రాద్ధాంతం చేసిందన్నారు. ఇక బీజేపీ తనను ఉపా చట్టం కింద ఎప్పుడు అరెస్టు చేస్తుందా అని ఎదురు చూస్తున్నానన్నారు అధిర్ రంజన్ చౌదరి. బీజేపీ ఆదివాసీ ఛాంపియన్లుగా మారాలని ప్రయత్నిస్తోందన్నారు. సోనియా గాంధీ హయాంలో తెచ్చిన చట్టాల్ని మారుస్తున్నారని మండిపడ్డారు. सावधानी बरतने के चलते एहतियात इवी न्यूज़ जंक्शन